ఈరోజు మన వీడియో ఏంటంటే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అండి. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే మనల్ని మనం పరిచయం చేసుకోవడం. సో, మనల్ని మనం పరిచయం చేసుకోవాలంటే ఎలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్‌ని నేర్చుకోవాలో చూద్దాం. సో, ఇవండి ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్‌నన్నిటిని మనం ఫాలో చేస్తూ మనం సెల్ఫ్ ఇంట్రొడక్షన్‌ని ఈరోజు వీడియో ద్వారా ప్రాక్టీస్ చేద్దాం. సో, ఫస్ట్ మనకు జాబ్ ఇచ్చే పర్సన్ మన కమ్యూనికేషన్ ఎలా ఉంది? మన కాన్ఫిడెన్స్ ఎలా ఉంది? మనం ఎలా మాట్లాడుతున్నాము అని తెలుసుకోవడానికి మనల్ని అడిగే ఒక ప్రశ్న ఏంటి అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ముందుగా మనల్ని ఇంటర్వ్యూ బేస్డ్ క్వెషన్స్ అయితే అడగరండి. మనల్ని మన కమ్యూనికేషన్ తెలుసుకోవడానికి, మన గురించి మన ద్వారా తెలుసుకోవడానికి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతూ ఉంటారు. దీనినే వాళ్ళు చాలా వేస్‌లో అడుగుతూ ఉంటారండి. అది ఎలాగంటే యువర్ రెజ్యూమే గివ్స్ మీ ఏ గ్రేట్ అవుట్‌లైన్. బట్ హౌ వుడ్ యూ డిస్క్రైబ్ యువర్ స్టోరీ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అని అడుగుతూ ఉంటారు. సో, అప్పుడు మనము వెంటనే టెన్షన్ పడుతూ హాయ్, అలా మనం టక టకట అని మాట్లాడేస్తుంటాం. లేదా తడబడుతూ ఉంటాం. ఇలా కాకుండా మనం ఎలా మాట్లాడాలి అనేది ఈరోజు వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్‌గా అయితే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే దానికి ఆల్టర్‌నేటివ్స్ ఏమున్నాయో చూసేద్దాం. సో, ప్లీజ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అనొచ్చు. జస్ట్ బ్రీఫ్‌లీ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అనొచ్చు. లేదా యువర్ రెజ్యూమే గివ్స్ మీ ఎ గ్రేట్ అవుట్‌లైన్. హౌ వుడ్ యూ డిస్క్రైబ్ యువర్ స్టోరీ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అని అడగొచ్చు. లేదా బిఫోర్ వి డైవ్ ఇంటు ద స్పెసిఫిక్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అనొచ్చు. అలా కాకుండా ఇంకోలా కూడా అడగొచ్చు. బిఫోర్ వి డైవ్ ఇంటు ద రోల్ డీటెయిల్స్ అంటే మీకేదైతే జాబ్ ఇస్తున్నామో ఆ జాబ్ యొక్క వివరాలు పక్కన పెట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని అడగడం. బిఫోర్ వి డైవ్ ఇన్ ద రోల్ డీటెయిల్స్ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని కూడా మనల్ని అడగచ్చండి. సో, ఇన్ని వేస్ ఉన్నాయండి. మీరు మిమ్మల్ని పరిచయం చేసుకోండి అని అడగడానికి ఇన్ని వేస్ ఉన్నాయండి. మనకు జాబ్ ఇచ్చే వ్యక్తి ఇన్ని విధాలుగా మనల్ని అడగచ్చు. ఓకే. ఇది ఫస్ట్ థింగ్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ గ్రీటింగ్స్ ఆర్ 2 టైప్స్. ఫార్మల్ గ్రీటింగ్స్, ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్. ఇక్కడొచ్చి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవెనింగ్ ఫార్మల్ గ్రీటింగ్స్‌కి యూజ్ చేస్తాం. ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్‌కి హాయ్, హలో, హే, వాట్సాప్ అని ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్‌కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫార్మల్ గ్రీటింగ్స్ అనేటివి చాలా పొలైట్‌గా ఉంటాయి. చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా ఉంటాయి. వీటిని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే వర్క్ ప్లేస్‌లో, స్కూల్స్‌లో, మీటింగ్స్‌లో, ఇంటర్వ్యూస్‌లో ఇంకా అదర్ ఫార్మల్ సిట్యుయేషన్స్‌లో మనం ఈ ఫార్మల్ గ్రీటింగ్స్‌ని యూజ్ చేస్తాం. ఇవి బేస్డ్ యూజ్ చేయాలండి. లైక్ మార్నింగ్ అయితే ఈ టైమ్‌ని ఫాలో అవ్వాలి. ఆఫ్టర్‌నూన్ 12 పీఎం టు 5 పీఎం అండ్ 5 పీఎం నుంచి 12 పీఎం వరకు గుడ్ ఈవెనింగ్ అనేది యూజ్ చేయాలండి. ఇఫ్ మీరు ఇన్ కేస్ నైట్ టైమ్‌లో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు. లైక్ ఆన్‌లైన్‌లో కానీ, ఆఫ్‌లైన్‌లో కానీ అటెండ్ అవుతున్నారు అంటే గుడ్ నైట్‌తో స్టార్ట్ చేయకూడదండి. గుడ్ ఈవెనింగ్ అనే చెప్పాలి. కొంతమంది నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు. హే గుడ్ ఈవెనింగ్ అంటాం. సో, గుడ్ ఈవెనింగ్ అంటాం. గుడ్ ఈవెనింగ్ అంటే ఏంటి? అప్పుడే వర్క్ స్టార్ట్ అవుతుంది. సో, గుడ్ ఈవెనింగ్ అని విష్ చేస్తున్నాం. గుడ్ నైట్ అని విష్ చేసి మనం వర్క్ స్టార్ట్ చేయం కదా! ఈ ఒక్క పాయింట్‌ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్ అండి. ఇవి చాలా ఫ్రెండ్లీ వేలో ఉంటాయి. సో, మనము ఒక ఫ్రెండ్లీ వేలో మన యొక్క కాన్వర్జేషన్‌ని స్టార్ట్ చేయాలనుకోండి, ఈ ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్‌ని ఖచ్చితంగా మనం ఫాలో చేయాలి. హాయ్, హలో, హే, వాట్సాప్ అని అంటుంటాం. సో, వీటిని ఎవరితో యూజ్ చేయాలి? ఎప్పుడు యూజ్ చేయాలి? ఫ్రెండ్స్‌తో యూజ్ చేయొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్‌తో యూజ్ చేయొచ్చు, క్లాస్‌మేట్స్‌తో యూజ్ చేయొచ్చు, క్యాజువల్ కాన్వర్జేషన్‌లో యూజ్ చేయొచ్చు, సోషల్ మీడియా చాట్స్ అండ్ చాలా ప్లేసెస్‌లో వీటిని యూజ్ చేయొచ్చు. సో, మనకు ఎవరైనా ఒక పర్సన్‌ని మనం సెకండ్ టైమ్ కానీ, థర్డ్ టైమ్ కానీ మీట్ అవుతున్నాం అనుకోండి, అప్పుడు మనం ఈ ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్‌ని హ్యాపీగా యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే వాళ్ళతో మనకు కొంచెం పరిచయం ఉంది కదా! సో, అందువల్ల మనం ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్‌ని యూజ్ చేయొచ్చు. ఫార్మల్ గ్రీటింగ్స్ అనుకోండి, అదే మనం ఫస్ట్ టైమ్ మీట్ అవుతున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం ఫార్మల్ గ్రీటింగ్స్‌ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ 2 పాయింట్స్‌ని కూడా చాలా బాగా రిమెంబర్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఫస్ట్ నేమ్ చెప్తాం. ఈ నేమ్ చెప్పేటప్పుడు ఏమేం థింగ్స్‌ని మనం ఫాలో చేయాలి. ఐ కాంటాక్ట్‌ని మెయింటైన్ చేయాలండి. మన లాంగ్వేజ్ అండర్‌స్టాండింగ్‌గా ఉండాలి. సింపుల్‌గా ఉండాలండి. ఇక్కడ మనం చేయకూడని థింగ్స్ ఏంటంటే మై సెల్ఫ్ అనేది అస్సలు యూజ్ చేయకండి. అలానే ఎక్కువ ఫాస్ట్‌గా కూడా వెళ్ళకండి. కొంచెం నార్మల్ స్పీడ్‌లోనే వెళ్ళండి. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈస్ రోజ్ బావుంది. ఓకే. దీంతో పాటు నిక్ నేమ్స్‌ని అస్సలు యూజ్ చేయకండి. హాయ్, ఐ యామ్ రోజీ బేబీ ఇది వద్దు. మై నేమ్ ఈస్ రోజ్ అని చెప్పండి. లేదా ఐ యామ్ రోజ్ అని కూడా యూజ్ చేయొచ్చు. అంతేకాని నిక్ నేమ్స్‌ని కానీ, ఫాస్ట్‌గా వెళ్ళడం కానీ, మై సెల్ఫ్ కానీ అస్సలు యూజ్ చేయకండి.
నెక్స్ట్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాం. మన యొక్క ప్లేస్ గురించి మాట్లాడేటప్పుడు చాలా సందర్భాలు ఉంటాయి. ఐ బిలాంగ్ టు తిరుపతి ఇట్సెల్ఫ్ అంటే నేను తిరుపతిలోనే ఉన్నాను. ఇంటర్వ్యూ ఇచ్చే ప్లేస్ కూడా తిరుపతిలోనే ఉంది అనుకోండి. అప్పుడు మనం ఇట్సెల్ఫ్ అని యూజ్ చేస్తాము. ఇంకొక సిచ్యువేషన్ ఉంటుందండి. ఇంకొక పరిస్థితి ఏంటంటే మనం ఒక దగ్గర పుట్టుంటాము. ఇంకో దగ్గర పెరుగుంటాము. అలానే మనం జాబు, ఎడ్యుకేషన్ పర్పస్ ఇంకొక ప్లేస్‌కి మూవ్ అవుతూ ఉంటాం. సో, అలాంటప్పుడు ఎలా చెప్పాలి? ఎగ్జాంపుల్ చూడండి. ఐ వాస్ బోర్న్ అండ్ రైజ్డ్ ఇన్ తిరుపతి, ఆంధ్రప్రదేశ్. లేటర్ ఐ మూవ్డ్ టు హైదరాబాద్ ఫర్ మై ప్రొఫెషనల్ గ్రోత్. అంటే నేనొక తిరుపతిలో పుట్టాను. తర్వాత ఏమైంది? తిరుపతిలోనే పెరిగాను. తర్వాత నేను హైదరాబాద్‌కి మూవ్ అవ్వాల్సొచ్చింది. ఎందుకంటే నా ప్రొఫెషనల్ గ్రోత్ కోసము, నా జాబ్ కోసము, నా ఎంప్లాయ్‌మెంట్ కోసము, అలానే నా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కూడా నేను హైదరాబాద్‌కి షిఫ్ట్ అవ్వాల్సొచ్చింది అని మనం చెప్పడం అనమాట. నెక్స్ట్ మన ఫ్యామిలీ గురించి మాట్లాడడం అండి. ఇది మనల్ని అడిగితేనే మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే మన పర్సనల్ డీటెయిల్స్ మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. సో, ఒకవేళ అడిగితే మనం ఎలాంటి సిట్యుయేషన్స్ మనకుంటాయి, మనం ఎలా మాట్లాడాలనేది కూడా నేనిచ్చాను. ఒకసారి చూసేద్దాం. సో, మనకు పేరెంట్సు, ఎల్డర్ సిస్టరు, ఒక యంగర్ బ్రదర్ ఉంటే మనం ఎలా చెప్తాం? ఇన్ మై ఫ్యామిలీ అపార్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్ ఐ హావ్ ఎన్ ఎల్డర్ సిస్టర్ అండ్ ఎ యంగర్ బ్రదర్. మా కుటుంబంలో నా తల్లిదండ్రులతో పాటు నాకొక అక్క మరియు ఒక తమ్ముడు ఉన్నారు. నెక్స్ట్ ఒకవేళ మీరు గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్ మీకిద్దరు యంగర్ బ్రదర్స్‌తో మీరు కలిసుంటున్నారనుకోండి. అప్పుడెలా చెప్తాము? ఇన్ మై ఫ్యామిలీ అపార్ట్ ఫ్రమ్ మై గ్రాండ్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ హావ్ 2 యంగర్ బ్రదర్స్. మా కుటుంబంలో మా తాతయ్య, మా అమ్మమ్మ మరియు మా తల్లిదండ్రులతో పాటు నాకిద్దరు తమ్ముళ్ళున్నారు అని చెప్పడం అనమాట. ఒకవేళ మీకు మ్యారేజ్ అయ్యింది. ఇన్ కేస్ మీకు మ్యారేజ్ అయింది అండ్ మీరు ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఎలా చెప్పాలి? మీకు హస్బెండు అండ్ ఇద్దరు పిల్లలున్నారు. మీరొక వైఫ్ అనుకోండి. అప్పుడెలా చెప్తారో చూసేద్దాం. ఇన్ మై ఫ్యామిలీ అపార్ట్ ఫ్రమ్ మై హస్బెండ్ ఐ హావ్ 2 చిల్డ్రన్. నా కుటుంబంలో నా భర్తతో పాటు నాకిద్దరు పిల్లలున్నారు అని చెప్పడం అనమాట. ఒకవేళ మీ హస్బెండ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. అప్పుడెలా చెప్తాడు? ఇన్ మై ఫ్యామిలీ అపార్ట్ ఫ్రమ్ మై వైఫ్ నా భార్యతో పాటు నాకిద్దరు పిల్లలున్నారండి అని చెప్పడం. ఇది మన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ని యూజువల్లీ ఎందుకు అడుగుతారు అంటే, మనకు ఇస్తున్న జాబ్‌కి, మనకిస్తున్న సాలరీకి మనం 100% వర్క్ చేయగలుగుతామా లేదా? మన ఫినాన్షియల్ నీడ్స్ ఎలా ఉన్నాయి? అని కనుక్కోవడానికి మాత్రమే మన ఫ్యామిలీ స్టేటస్ కనుక్కుంటారండి. దానికోసమే మన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి అడుగుతూ ఉంటారు. మనం ఏంటి అని తెలుసుకోవడానికి మనల్ని మన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి అడుగుతారు. నెక్స్ట్ మన క్వాలిఫికేషన్ గురించి అడిగినప్పుడు ఎలా చెప్పాలి? ఐ హావ్ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్. మీరిది ఏం చదివారు? ఎందులో స్పెషలైజేషన్ అనేది చెప్పండి. అలా కాకుండా ఇంకొక విధంగా కూడా వేస్ ఉన్నాయి చూద్దాం. ఐ కంప్లీటెడ్ మై బీకామ్ ఫ్రమ్ XYZ కాలేజ్. ఐ హావ్ కంప్లీటెడ్ మై పీహెచ్‌డీ ఇన్ ఫిజిక్స్. ఐ హోల్డ్ ఎ డాక్టరేట్ ఇన్ కెమిస్ట్రీ. లేదా ఇలా కూడా చెప్పొచ్చు. ఐ హావ్ కంప్లీటెడ్ మై ఎంబీఏ ఇన్ ఫినాన్స్ అండ్ హోల్డ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. ఈ విధంగా మనం మన క్వాలిఫికేషన్ గురించి డిస్క్రైబ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనల్ని అడిగే క్వెషన్ ఏంటి? ఎక్స్‌పీరియన్స్. మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే ఎలా చెప్పాలి? ఫ్రెషర్ అయితే మిమ్మల్ని ఈ క్వెషనే అడగరు ఎక్స్‌పీరియన్స్ గురించి. ఇఫ్ ఇన్ కేస్ మిమ్మల్ని మీ కమ్యూనికేషన్ తెలుసుకోవడానికి మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అని అడిగారనుకోండి. అప్పుడు మీరు ఎలా చెప్పాలి? ఐ యామ్ ఏ ఫ్రెషర్ విత్ ఎ స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్. అంటే హ్మ్. ఈ విధంగా మీరు చెప్పొచ్చు. అంటే మీకు స్ట్రాంగ్ అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సో, మీరు జాబ్ ఇస్తే నేను మీకు వర్క్ చేయగలను అని చెప్పడం అనమాట. లేదా ఆల్‌దో ఐ డోంట్ హావ్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్. నాకు ఎటువంటి వర్క్ ఎక్స్‌పీరియన్స్ లేనప్పటికీ ఐ హావ్ కంప్లీటెడ్ అకాడమిక్ ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్‌షిప్స్. నేను అకాడమిక్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్స్ చేయడం వల్ల నాకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది. సో, నేను ఖచ్చితంగా మీరిచ్చిన జాబ్‌ని ఫుల్‌ఫిల్ చేయగలను. నా ఎబిలిటీస్‌తో నేను అన్ని విధాలుగా కష్టపడి నేను జాబ్‌ని చేయగలను అని చెప్పడం అనమాట. లేదా మీరు ఒకవేళ ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్ అనుకోండి. సో, మీరప్పుడు దేని గురించి మాట్లాడాలి? మీ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడాలి. మీ ప్రీవియస్ రోల్ ఏంటి? మీరు ఏ కంపెనీలో వర్క్ చేశారు? మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మీ స్కిల్స్ ఏంటి? వీటన్నిటిని మీరు మాట్లాడాల్సి ఉంటుంది. దీనికి ఒక సింపుల్ టెంప్లేట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాను. మీరిక్కడ చూడొచ్చు. ఐ హావ్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది? మీ డిసిగ్నేషన్ ఏంటి? మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మీరు ఆ జాబ్ రోల్‌లో మీరు ఎటువంటి స్కిల్స్‌ని ఆహ్, తెచ్చుకున్నారు అనేది కూడా మీరిక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. అసలు వరీ అవ్వకండి. లాస్ట్‌లో నేను ఒక ఫుల్ ఆహ్, ఇదిలాగా ఇస్తాను సెల్ఫ్ ఇంట్రొడక్షను. సో, మీరు దాన్ని చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుందనమాట. నెక్స్ట్
మన హాబీస్ గురించి అడిగినప్పుడు, యూజువల్లీ హాబీస్ గురించి అడిగినప్పుడు మనము కొంచెము ఎలా చెప్తుంటామంటే, నాకు పాటలింటూ ఉంటాను, నేను డాన్స్ చేస్తూ ఉంటాను, అలా చెప్తుంటారు. అలా అస్సలొద్దండి. మనము ఒక ఇంటర్వ్యూకెళ్తున్నప్పుడు అస్సలు అలా ప్రొఫెషనల్‌గా లేకుండా అస్సలు మాట్లాడకండి. చాలా ప్రొఫెషనల్‌గా మనం మాట్లాడాల్సుంటుంది. చూడండి, ఐ ఎంజాయ్ యాక్టివిటీస్ దట్ హెల్ప్స్ మీ గ్రో లెర్న్ అండ్ గ్రో ప్రొఫెషనల్లీ. సో, ఇలాంటి వాటిని మనం మాట్లాడాలండి. మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్, గార్డెనింగ్ అండ్ స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. ఇట్స్ ఓకే. మై హాబీస్ ఈస్ లిజనింగ్ టు మ్యూజిక్. ఇది కూడా ఓకే అండి. ఇక్కడ మనం మేజర్‌గా 2 ఇంపార్టెంట్ థింగ్స్‌ని గుర్తుపెట్టుకోవాల్సుంటుంది. ఇక్కడ మీరు హెల్పింగ్ వర్బ్స్‌ని యూజ్ చేసేటప్పుడు మీ హాబీ సింగిల్ అయితే ఈజ్ అనేది యూజ్ చేయండి. ఒకవేళ మీ హాబీస్ లైక్ రీడింగ్ బుక్స్, గార్డెనింగ్, స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ ఇలా ఒకటి కన్నా ఎక్కువగా ఉంటే మీరు ఖచ్చితంగా ఆర్ అనే దాన్ని యూజ్ చేయాలి. యాస్ పర్ ద గ్రామర్ అండి. యాస్ పర్ ద గ్రామర్ మీరు ఖచ్చితంగా ఆర్‌ని యూజ్ చేయాలి. ఒకవేళ మీకు మల్టిపుల్ హాబీస్ ఉంటే లేదా మనకి ఒక్కటే హాబీ ఉందని చెప్పాలనుకోండి, ఈజ్ అనే దాన్ని యూజ్ చేయండి. ఇంకొక పాయింట్‌ని మీరు రిమెంబర్ చేసుకోవాలి. అది ఏంటి అంటే, మీ హాబీస్ గురించి మాట్లాడేటప్పుడు కంప్లీట్‌గా ప్రొఫెషనల్‌గా ఉండేలాగా చూసుకోండి. ఓకే. కొన్నిసార్లు మనము ఇలా కూడా చెప్పాల్సుంటుంది. మనము చెయ్యని వాటిని గురించి కూడా చెప్పాల్సుంటుంది. కానీ మనము ఆటలాడుతూ ఉంటాను, నేను డాన్స్ చేస్తూ ఉంటా. డాన్స్ చేస్తే నువ్వు డాన్స్ నీకిష్టమైన హాబీయా? దాని మీద మళ్ళీ మనల్ని ఇంకో క్వెషన్ అడగకుండా కొంచెం ప్రొఫెషనల్‌గా వెళ్ళిపోదాం. నెక్స్ట్ మన స్ట్రెంగ్త్స్ గురించి ఏమన్నా అడిగినప్పుడు కొంచెం అలర్ట్‌గా చెప్పండి. ఐ హావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఛాలెంజెస్. సో, నేను చాలా పాజిటివ్‌గా తీసుకొని వర్క్ చేస్తాను అని చెప్పడం. ఐయామ్ ఈగర్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్ అండ్ స్కిల్స్. సో, మన స్ట్రెంగ్త్ ఏంటి? మనం కొత్త టెక్నాలజీస్‌ని మన కోసం మనం అడాప్ట్ చేసుకోగలుగుతాము. కొత్త స్కిల్స్‌ని నేను నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉన్నాను అని చెప్పడం. సో, ఈ విధంగా మనం మన స్ట్రెంగ్త్స్ గురించి మాట్లాడాల్సుంటుంది. ఓకే. నెక్స్ట్ మన వీక్‌నెస్ గురించి అడిగితేనే మనం మాట్లాడాలండి. మన వీక్‌నెస్ గురించి అడగకుండా మనం అస్సలు డిస్కస్ చేయకూడదు. అండ్ లాస్ట్, సో, మనకి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మనం థాంక్ చేసుకోవాలి కదా! సో, లాస్ట్‌లో మనం దట్స్ ఆల్ అబౌట్ మీ. థాంక్ యూ అని చెప్పడం అనమాట. సో, ఇప్పుడు మీకు శాంపుల్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది నేను మీకు చూపిస్తాను. దీన్ని ఫాలో అయిపోండి. యెస్. సో, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. రాధా అనే నేమ్‌తో. సో, ఇక్కడ చూడొచ్చు మీరు. ఆహ్, మై నేమ్ ఈస్ రాధా. ఐ వాస్ బోర్న్ అండ్ రైజ్డ్ ఇన్ తిరుపతి, Andhra Pradesh. Later, I moved to Hyderabad for better career opportunities and professional growth. I have completed my BTech in Computer Science and Engineering. I have 5 years of professional experience in the IT industry. ఈ విధంగా నేను ఒక ఇంట్రడక్షన్ అయితే క్రియేట్ చేశాను. ఇంట్రడక్షన్ అయితే మనం ఫాలో అవ్వచ్చు. మై స్ట్రెంగ్త్స్ ఏంటి? హాబీస్ ఎలా చెప్పాలి? తర్వాతొచ్చి మన స్ట్రెంగ్త్స్ ఏంటి? మన వీక్‌నెస్ ఏంటి? ఇలా మన సెల్ఫ్ ఇంట్రడక్షన్‌ని మనం మాట్లాడొచ్చు. ఐ హోప్ దట్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫ్రెషర్స్ కానీ, లేదా ఎక్స్‌పీరియన్స్‌డ్ కానీ ఎవరికైనా సరే ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థాంక్ యూ.